పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మ్యానియా నడుస్తుంది. పుష్ప 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 ఎక్కడ చూసినా ఈ పదం, ఈ పేరే వినిపిస్తుంది. అసలు సినిమా ఎలా ఉంది, సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ల పనితీరు ఎలా ఉంది, అసలు సినిమా టాక్ ఎలా ఉంది, ప్రస్తుతం దీనిపైన విశ్లేషించేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం అండి. చూసారా పుష్ప మూవీ 2? చూసాను. అర్ధరాత్రి చూసారా? చూసా. అంటే బెనిఫిట్ షో ముందుగా రాత్రి వేసిన షో చూసారు. ఎలా ఉందంటారు? పుష్ప ఫ్లవరా, ఫైరా, లేదంటే వైల్డ్ ఫైరా? ఫైర్ అంటారు. ఫైర్. ఎందుకంటే నేను దాని మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని 3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పార్ట్ 2 తీసే సినిమా. సుకుమార్ ఒక స్వర్ణకారుడు ఏ విధంగా ఒక వస్తువును తయారు చేయడానికి ఇచ్చేస్తాడో ప్రతి పాత్రని అలా చక్కగా చెక్కాడు. దాంట్లో ఎక్కువగా శ్రద్ధ అల్లు అర్జున్ మీద పెట్టాడు. నవరసాలు ఈ సినిమాలో ఉంటాయండి. మనం ఫస్ట్ పార్ట్ 1 చూస్తే అదొక రెడ్ శాండిల్ ఎలా స్మగ్లింగ్, ఒక మామూలు కూలి ఏ విధంగా ఎదగలడు, నేషనల్ స్మగ్లర్గా ఎలా ఎదుగుతాడు అనేది ఎదుగుతాడు. తర్వాత పోలీసులకి తన మధ్య ఇదేంటి అనేది చూపించగలిగాడు. ఆ విధంగా తన నటనలో, తన ఆహ్వానంలో, తన వస్త్రధారణలో, తన డ్యాన్సులో అన్నింటిలో మెప్పించాడు పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేదానికి ఆయన వివాదాల నడుమ, మీరు అన్నట్టు అనేక వివాదాల నడుమ ఇది రిలీజ్. చాలా వివాదాల మధ్య టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లు అంట, 6 భాషలు, 40,000 కోట్లు బిజినెస్ చేసింది. ఒక ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం దాదాపు 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో 19 రోజులు అయితే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 16 రోజులు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. బెనిఫిట్ షోల్ని ఎప్పుడు ఇవ్వనంతగా 2 రాష్ట్రాల్లో కూడా చాలా థియేటర్లో ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక తెలుగు వాళ్ళ యొక్క ఇది మనం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశారు. పాట్నాలో ఎంతమంది వచ్చారు? లక్షల మంది వచ్చారు. తర్వాత కేరళలో చూసాం, చెన్నైలో చూసాం, తర్వాత యూసఫ్గూడలో చూసాం. ఏదైనా ఒక వైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడనే ఒక ఇష్యూ నడిచే ఈ క్రమంలో తర్వాత అనుకోకుండా చివరికి వచ్చేతలకి ఈ సినిమాకి సాయి ధర్మతేజ ట్వీట్ కావచ్చు, పర్మిషన్స్ విషయంలో ఎక్కడ అభ్యంతరాలు, డిప్యూటీ సీఎం గారు అక్కడ పర్మిషన్ ఇవ్వటం, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం కావచ్చు, అల్లు అర్జున్ గారు కూడా ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం, పవన్ కళ్యాణ్ నాగబాబు గారు కూడా ట్వీట్ చేయడం. సినిమాలుగా చూడాలి. ఇక్కడ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నీకైనా విజయ్ గారు, నీకు వ్యక్తిగత ఇది ఉంటుంది, నాకు ఉంటుంది. కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ 4 పదుల వయసులోనే అన్నీ ఎవరు చేయలేని పనిని నేషనల్ అవార్డు తీసుకున్నాడు. పార్ట్ 2కి వచ్చేతలకి ఏది తీసుకున్నా ఆయన చెప్పినా చెప్పకపోయినా చిరంజీవి అనే మహావృక్షం కింద పెరిగిన వ్యక్తే. ఆయన చూస్తే డ్యాన్స్ నేర్చుకున్న వ్యక్తే. ఆయన ప్రోత్సహించబట్టి గంగోత్రి ద్వారా సినిమాలోకి ఎంటర్ అయిన వ్యక్తే. ఈరోజు ఎవరు కాదన్నా కానీ, ఆయన అనకపోయినా కానీ ఆయన ద్వారా ఎదిగాడంటే అందరికీ తెలుసు. చెప్పినా చెప్పకపోయినా కూడా, ఇప్పుడు ప్రస్తావించకపోయినా కూడా అందరికీ తెలుసు. ఈ రోజు కాబట్టి రేపు రియలైజ్ అవుతారు. యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ అందరూ ఒకే రకంగా ఉండదని ఉండాలనేవి కాదు. ఇక్కడ నేనేంటంటే ఇక్కడ చూసిందంటే 1లో చూసింది 2లో చూస్తే అంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఒక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసి అధికారులు కూడా కళ్ళు కప్పి ఏ విధంగా తన నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కావచ్చు, తన కోసం ఎందాకైనా వెళ్ళే ఇష్యూ. 2వ ఎపిసోడ్లో అయితే ఒక స్త్రీ పాత్ర, శ్రీవల్లి రష్మిక మందన ఒదిగిపోయింది బాగా. భార్య పాత్రలు అంటే భర్త భార్యకి ఎంత ప్రయారిటీ ఇస్తాడు, ఏ స్థాయిలో ఉన్నా అనేది ఈ సినిమాలో తప్పకుండా. ఎందుకంటే మనం ఎంత తోపైనా బయట ఇంటికాడ భార్య మనల్ని బయట పులులైనా ఇంట్లో మాత్రం భార్యల ముందు అది కరెక్ట్గా ఇతను చూపించాడు. ఆమె కూడా ఆహ్వాలు ఎవరికి తీసుకునే విధంగా నటించింది. చాలా బాగా చేసింది. జాతర ఎపిసోడ్లో కూడా ఒకే షాట్లో, సింగిల్ షాట్లో చాలా అసలు ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేసింది. డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. అదే సమయంలో శ్రీలీల కూడా బాగా డ్యాన్స్ చాలా బాగా చేసింది. సెకండ్ పాత్రలో మనం చీర కట్టుకొని ఆయన ఆహభావాలు చూస్తే నెక్స్ట్ లెవెల్. జాతర ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇంత అల్లు అర్జున్లో ఇంత విశ్వరూపం ఉందా, ఇంత యాక్షన్ ఉందా అనేది ఉంటుంది. ఎందుకంటే పాత్రలు మామూలు విషయం కాదు. ఆ విధంగా నటించాలంటే 6-7 గంటలు కష్టపడాలా, లీనమైపోవాలా. 3 సంవత్సరాలు అంటే 24 క్రాఫ్ట్స్ దాని మీద అనుకూలిస్తే తప్పితే జరగదు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలంటే నిర్మాతలకి కలిసి వచ్చింది. నెట్ఫ్లిక్స్కి కూడా అమ్మేశారు, అన్ని క్యాసెట్స్ ఇదైపోయింది. సినిమా కూడా 666 బాహుబలి 666 తర్వాత ఆ రేంజ్లో సినిమాగా
మనం చూడొచ్చు అనమాట. అంటే ఒక తెలుగు వ్యక్తులుగా మనం అంతా కూడా మన తెలుగు సినిమా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఇలా ఆదరిస్తున్నారంటే అది అందరూ కూడా గర్వించే విషయం. అంతే కదండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళి బీహార్లో ఎప్పుడు అంత ఈవెంట్ ఎంతో 50,000 మంది టాప్ అనుకున్నారు, 2 లక్షల మంది వచ్చారు అక్కడ. అంటే తగ్గేదిలే, అంటే ఎందుకు తగ్గట్లేదు, కొద్దిగా మెగా ఫ్యామిలీ అంతా దూరం పెడుతున్నారు అని అనుకున్నారు. కానీ అందరూ చూశారు, అందరూ చూస్తున్నారు. సినిమా బాగుంటే ఎవరైనా సినిమా అంటే సినిమాగానే చూడాలి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు సార్. వ్యక్తిగత స్నేహాలు వేరు, ఏది వేరు. కాబట్టి ఆయనలో పరిపక్వత కావచ్చు, ఆలోచన కావచ్చు. మీరు అన్నట్టు అదే కక్ష కనుక పవన్ కళ్యాణ్ గారికి ఉంటే పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళ టికెట్ పెంచుకోవడానికి. ఆయన సినిమానే 10 రూపాయలు, 5 రూపాయలకి, 10 రూపాయలకి ఇస్తే ఏం మాట్లాడతారు. వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి భీమ్లా నాయక్ అప్పుడు ఏంది, సొంత నిర్మాతలు ఇబ్బంది పడితే నిర్మాతలు డబ్బు ఇచ్చేసాడు. కానీ తిను అలా కక్షపూరిత ధోరణి పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు. అదే సమయంలో వీళ్ళ మధ్య మెగా ఫ్యామిలీకి ఇట్లా ఇది పెట్టాలని ఉద్దేశంతో అల్లు అర్జున్ మధ్య పెట్టాలని వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ. అయితే ఈ ఎపిసోడ్లో చంద్ర శ్రీనివాస్ గారు వైసీపీకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇందులో నేరుగా దూరిపోయి సో ఒక్కసారిగా పుష్పాని, అల్లు అర్జున్ని ఓన్ చేసేసుకొని సో వాళ్ళు ఎక్కువగా ట్రోల్ చేయడం అనేది, కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? సరే, 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయింది. వాళ్ళకి ఇంకా చాలా ఫ్రీగా ఉన్నారు. అసెంబ్లీలోకి వెళ్ళే పొజిషన్ కూడా అక్కడ లేదు. మరి ఏముంది, ఏదో ఒకటి తీసుకోవాలి కదా. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎవరెవరు మేము ఉన్నాం అని చెప్పి, మేము ఉండేది ఏంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేడు, అది అందరికీ తెలిసిన అంశమే. ఆయన ఇదితో ఎదిగిన వ్యక్తే. కానీ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఈ రోజు కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అందరికీ ఉంటాయి. అంటే సినిమాలో చూడాలి. సరే, ఎటు చూసుకున్నా కూడా ఈ కాంట్రవర్సీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు నడుస్తున్నా కూడా అది కూడా సినిమాకి ప్లస్ అయింది అనుకోవాలి. సినిమా ప్లస్ హైప్ తీసుకొచ్చింది, హైప్ చేసింది, హైప్ క్రియేట్ చేసింది కూడా. తనతో పాటు అంటే ఒకటి ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా సరదాగా జరిగే ఈ సమయంలో, సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే డిఫరెంట్గా తన ఆహభావాలు, తన ఫైట్స్లో కావచ్చు, సన్నివేశాల్లో లేడీ గెటప్లు కావచ్చు, సెకండ్ పాత్రలు కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేసాడు. అదే ఇదిలో ఈ సినిమాకు 3 మ్యూజిక్ డైరెక్టర్ మారని చాలా బీజిఎం ఏదో ఇదే దేవిశ్రీ ప్రసాద్ వేరే వ్యక్తితో అనుకున్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు మనం అనుకోవాలా. సుకుమార్ ఒక లెక్కల మాస్టర్గా ఆయన లెక్క తప్పలేదనేదే ఈ సినిమాని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ని ఆ టాప్లో చూపించారు. సో అది కంటిన్యూ చేశారా చివరి వరకు కూడా? డెఫినెట్గా ఆ హీరోయిజన్ని ఎలివేట్ చేయడం అనేది, ఒక్కొక్కడ ఎక్కడైనా డౌన్ అవుతుంది సీన్ అనగానే వెంటనే హీరోయిజన్ని ఎలివేట్ చేస్తూ మళ్ళీ అలా స్క్రీన్ పైన నిలబడుతూ పోయారు. అలాంటి బలమైన సంఘటనలు 4-5 ఉన్నాయి. ఎక్కడ కొద్దిగా తగ్గింది అనుకుంటే ఎమ్మటే లేసిపోద్ది. ఫస్ట్ హాఫ్ అంతా జపాన్ కంటెంట్లు 45 రోజులు ఉండి అక్కడ చూపించాడు అనమాట. ఆ ఎలివేషన్ ఫైట్స్ అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతి, మనం శేషాచలం కొండలు ఉన్నాయి కాబట్టి ఆ తిరుపతికి సరౌండింగ్లో రెడ్ శాండిల్స్ ఎలా అవుతాయి, ఎలా అధికారులతో ఏ విధంగా ఉంది, అంటే ఒక వ్యక్తిని, అంటే భార్యకి ఏ విధంగా కుటుంబాన్ని విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంట్లో అనేది చూపించాడు. అదే సమయంలో తన కుటుంబంలో తను తక్కువగా చూసే తన అన్న, వాళ్ళ నాన్నగారు, ఇది వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు తను ఆదుకోవటం, వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి తప్పు జరిగిపోయిందని కలిసి ఉండటం అనేది పర్ఫెక్ట్గా చూపించాడు. సో అజయ్ కూడా పాత్ర కూడా బాగుందంటారు. అజయ్ పాత్ర కూడా చాలా చక్కగా చేశాడండి. ఇదే సమయంలో రావు రమేష్ది తను నమ్మిన ఇదిగా సిండికేట్లో కీలకమైన వ్యక్తిగా, అల్లు అర్జున్ ఏందనేది తనకు తెలుసు. అదే సమయంలో తన పట్ల ఒక ఫోటో దిగటానికి ఫోటో మొత్తం మార్చేసింది, సీఎం పదవులనే మార్చేసింది అన్నట్టు. అది ఆ సన్నివేశం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇదిని ఆయన మనసులో పెట్టుకున్నాడు. తన భార్య కోరికని నేను తీర్చలేకపోయాను. డెఫినెట్గా అంటే ఒక వ్యక్తి ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ డబ్బు ద్వారా ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చవచ్చు అనేది చక్కగా చూపించాడు అనమాట. అందరినీ, అంటే సకుటుంబం సమేతంగా వెళ్ళి అటు పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉందనేది మనం స్పష్టంగా చెప్పాలి. మరొక వైపు సో మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ షెకావత్ పాత్రని ఆయన ఏ విధంగా ప్లే చేశారు? అంటే షెకావత్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ బాగుంది, కానీ క్రమేపీ వచ్చేదలికి కొద్ది కామెడీగా చూపించింది. సీరియస్నెస్ కొంత తగ్గింది అనేది అంటే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. మనకెవరు ఇది మనకు అవసరం. ఫస్ట్ అంతా టామ్ అండ్ జెర్రీ లాగా జరుగుతూ ఉన్నది. సెకండ్ హాఫ్ ఏంటంటే మరీ కామెడీ ఫీస్ లాగా అయిపోయింది ఆ క్యారెక్టర్. అంటే హీరోని ఎలివేట్ చేసే క్రమంలో ఇది పూర్తిగా తగ్గించేశారు. అదే సమయంలో హీరోతో పాటు హీరో భార్య పాత్ర రష్మిక తీసుకున్న రోలు, శ్రీవల్లి పాత్రలు చాలా చక్కగా ఒదిగి నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. చాలా సింపుల్గా ఉండి అమ్మ పాత్ర ఉంది, బ్రదర్గా దగ్గరే పాత్ర ఉన్నది, ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. ఇక డ్యాన్స్ అంటారా, అల్లు అర్జున్ డ్యాన్స్లో ఇక ఐటమ్ సాంగ్ కిసిక్ పాట
ఆ కిసిక్ పాట శ్రీలీల డాన్స్ శ్రీలీల నేను మొదట్లో వచ్చినప్పుడు ఆది అదే ఆయనతో సినిమా అనుకుంటా సార్, ఫస్ట్ సినిమా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శ్రీకాంత్ గారి కుమారుడు. అప్పుడు చూసిన శ్రీలీల ఇప్పుడు చూస్తే మన మహేష్ గారితో ఆ పాట చూసిన తర్వాత గుంటూరు కారం అదే ఈ నెక్స్ట్ లెవెల్లో అల్లు అర్జున్తో డ్యాన్స్ బాగా చాలా చక్కగా కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుగా ఆ సన్నివేశం మనకు కనపడుతుంది. ఆమె కూడా తన పాత్ర తగ్గట్టుగానే చేసింది. ఓవరాల్గా లెక్కల మాస్టర్ గారు తన లెక్కలు సరిచేసుకున్నాడు. చక్కగా ఇండస్ట్రీలో తెలుగువాడి సత్తా దేశానికి ప్రపంచవ్యాప్తంగా చూపించినట్టుగా. సో ఇప్పుడు రాజమౌళి తర్వాత సుకుమార్ ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారనుకోవచ్చా డైరెక్టర్గా? నో డౌట్ ఇట్ ఆల్. సుకుమార్ చాలా పర్ఫెక్ట్గా తన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో క్యారెక్టర్కి ఎక్కడ విలువ ఇవ్వాలనేది అందరికీ చక్కగా చూపించాడు కాబట్టి ఈ రోజున ప్రేక్షకులు మనల్ని పొందుతుంది. సో ఓవరాల్గా అయితే పుష్ప 2 ది రూల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి హిట్ను సొంతం చేసుకోబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా మంచి హిట్గా అది ఆడుద్ది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనీ బాగానే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాని మనం సినిమాగా చూడాలి, దాన్ని మిగతా పాలిటిక్స్కి వేరే అంశాలని చూపించడం అది కూడా ఇది చేసుకొని దాన్ని చలి కాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని మనం పక్కన పెట్టి సినిమా ఒక తెలుగువాడి స్టామినా ఈ ప్రపంచాన్ని తెలియజేసినట్టుగా అల్లు అర్జున్ యొక్క నటన విశ్వరూపం అనుకోవాలి దీంట్లో. అది ఓవరాల్గా చాలా చక్కగా మంచి సినిమా. సో పుష్ప 3 ది ర్యాంపేజ్ కూడా రాబోతుంది, 3వ పార్ట్ కూడా రాబోతుంది అనేది క్లైమాక్స్లో అక్కడ ఒక్కసారిగా రివీల్ చేశారు. సో పార్ట్ 3 ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? టైం పట్టింది. ఇదే 3 years అయినప్పుడు అది మరి ఇంకా అంటే కాకపోతే ఆయన చెప్పిన దాన్ని బట్టి సైమల్టేనియస్గా మిగతా నేను త్వరితగతిన సినిమాలు సంవత్సరానికి 3-4 సినిమాలైనా ఈసారి రిలీజ్ అవుతాయి అనేది అభిమానులకి ఆయన ఇచ్చాడు అల్లు అర్జున్ గారు. కాబట్టి 3-4 సంవత్సరాలు ఓపిక ఉండదు. ఓపికని ఫస్ట్ నుంచి పుష్ప 1 నుంచి 2కి 3 years పాటు ఆ టెంపోని కంటిన్యూ చూసారా అది ఇక నిర్మాతలు కావచ్చు, దర్శకుడు కావచ్చు, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పుష్ప సినిమాని ముఖ్యంగా ఒక ప్రేక్షకుడి కోణంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా అనేది జాతీయ స్థాయిలో తెలుగువాడి సత్తా ఏంటో చూపించింది. ముఖ్యంగా లెక్కల మాస్టర్గా పేరున్నటువంటి సుకుమార్ ప్రతి క్యారెక్టర్ను కూడా అద్భుతంగా చెక్కారు. అసలు అల్లు అర్జున్ చేసినటువంటి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని, ముఖ్యంగా సినిమా అయితే మాత్రం ఒక మంచి హిట్ని సాధించబోతుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమాను చూస్తే ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.